అందరికీ ప్రేస్తున్నాడమ్మా. మరి దేవుని నామాన్ని బట్టి మనము మరొక దినంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటారు. దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి మోషే గారికి ఈ యొక్క 33వ అధ్యాయంలో మరి దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడంట. మరి మోషే తన మరి ఇశ్రాయేలీలు మరి తప్పు చేసినప్పుడు మోషే కొండ మీద ఆయనతో సహవాసం చేసి దిగి వచ్చినప్పుడు మరి వీళ్ళందరూ చెడిపోయి వారి యొక్క మార్గాలను చెరిపి వేసుకొని మరి దేవుని యొక్క స్థితిలో మరి దేవుణ్ణి గుర్తించకుండా వారికి ఒక విగ్రహాన్ని చేసుకుని ఇదే మమ్మల్ని మరి ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మరి దేవుడు అని చెప్పి దానికి మరి చాలా ఇదిగా దానికి పూజలు చేస్తున్నప్పుడు అప్పుడు మోషేకి చాలా కోపం వచ్చి తను తీసుకొచ్చిన 10 ఆజ్ఞల పలకలను కింద పడేసి చాలా కోపగించి అసలు ఎంతో మరి బాధ వేస్తుంది అనమాట. అప్పుడు మరి దేవుడు అంటున్నాడు, నేను మీతో రాను, నేను వీళ్ళు నా మాట వినే మనుషులు కాదు కాబట్టి నేను మీతో రాను, మీరే వెళ్ళండి అని చెప్పినప్పుడు మోషే ఆయన్ని బతిమలాడుకుంటా ఉంటాడు. నాయన నువ్వు రాకుండా వెళ్ళా, మమ్మల్ని ఎక్కడికి తోడుకొని వెళ్ళొద్దు, నువ్వు మాతో రావాలి, మమ్మల్ని క్షమించాలి అని చెప్తాడు. మరి వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తాను, నువ్వు ఇక్కడ నుండి తొలగిపో అన్నప్పుడు కూడా ఆయన అంటాడు, అయ్యా నువ్వు అక్కడ నుండి తీసుకొచ్చావు కదా, మరి దేవుడు చేయలేకపోయాడు అందుకే అనుకుంటారు కానీ మరి అసలు కార్యము ఎవరు కూడా గ్రహించరు నాయన. కాబట్టి నా ప్రభా నా దయచేసి ఈ విడుదలను క్షమించు, నా కావాలంటే నా జీవ గ్రంథంలో అంటే నా పేరు తీసేయి కానీ మరి వాళ్ళని మాత్రం కనికరించు ఆయన దగ్గర బతులాడినప్పుడు దేవుడు సరే నేను వస్తాను మీతో అని చెప్తారు కదా. అప్పుడు మోషే కిందకు వచ్చిన తర్వాత ఆ యొక్క మరి వారి పాళెంలో నుండి బయటకు వచ్చి బయట ఒక గుడారము వేశారట. అది పాళెము వెలుపలకు వెళ్ళి పాళెంనకు దూరముగా దాన్ని వేసి 7వ వచనంలో ఉంటుంది. దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాళెంనకు వెలుపల ఉన్న ఆ గుడారంనకు వెళ్ళి మరి తర్వాత మరి తిరిగి వారి గుడారాలకి తిరిగి వచ్చేవాళ్ళంట. మోషే కూడా మరి ఆ యొక్క ద్వారంలోకి వెళ్ళినప్పుడు మరి ఒక ఆ గుడారంలోకి వెళ్ళే వరకు కూడా అందరూ ఆయన వెనకాలండి చూస్తూ ఉండేవారంట. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఒక మేఘస్తంభం లాంటిది వచ్చి ఆ గుడారం దగ్గర ఉన్నప్పుడు అక్కడ నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే మోషే పాళెంలకు వెలుపల ఒక గుడారం వేశారనమాట. ఇది సాక్ష్యపు గుడారం అయితే కాదు, ఎందుకంటే సాక్ష్యపు గుడారము పైన నీకు చూపించబడిన విధంగా నువ్వు చెయ్యి అని దేవుడు తర్వాత ఆయనతో చెప్తారనమాట. దీనిని మనము ఒక సన్నిధి గుడారం అని కూడా మనం పేరు పెట్టుకోవచ్చు. మరి యెహోవాను వెదుకు వారందరూ పాళెంనకు వెలుపలనున్న ప్రత్యక్ష గుడారంనకు వెళ్ళుచు వచ్చను అని ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి వస్తా ఉన్నట్టు ఎవరు? యెహోవాను వెతుకువారు. కాబట్టి మనము యెహోవాను వెతుకువారం అయినట్లయితే ఆయన యొక్క మరి ఆయన కొరకు మనం ఒక గుడారం వేసుకుని దాన్ని మనం ఒక సన్నిధి గుడారం అనుకుంటున్నాం కదా, ఆ సన్నిధి గుడారం అనేది మనము వేసుకుని దానిలోనికి వెళ్ళుచు వచ్చే పరిస్థితి ఎవరికి ఉంటుందంట? ప్రభువుని వెతికే వారికి. కాబట్టి అదే విధంగా మనకు 14వ కీర్తనలో కూడా ఉంటుంది. దేవుడు ఏం రాశాడంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించారు అని ఉంటుంది. అంటే వివేకం కలిగి వెతకాలి. ఎవరికి వివేకం లేని వాడు ఎవరు కూడా దేవుణ్ణి వెతకలేరు. కాబట్టి మనకు దేవుడు వివేకాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన్ని వెతకమంటున్నాడు. మరి యెహోషువ అనే యవనస్తుడు కూడా ఆ గుడారంలోకి వెళ్ళాడట. గుడారం వెలుపలకైతే రాలేదట.
మరి మేఘస్తంభము గుడారపు ద్వారం అందు నిలిచి గుడారం యొక్క మరి ద్వారంలో ఉన్నప్పుడు ఆయా మోషేతో మాట్లాడినప్పుడు మరి దేవుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లే కదా, మరి దేవుడు అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా సన్నిధిని గుడారం వేసుకుని ప్రతిదినము ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే, ప్రతిదినము ఆయన మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు మన ప్రభు అని కూడా మనం గ్రహించవచ్చు. మరి దేవుని మంచితనము, దేవుడు అంటున్నాడు నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అంటున్నాడు. అంటే దేవుని మంచితనాన్ని పొందే స్థలము కూడా ఈ సన్నిధి అనేది గుడారంలో మనం పొందొచ్చు అనమాట. అది 20వ వచనంలో ఉంటుంది, 33వ అధ్యాయం నిర్గమకాండంలో. కాబట్టి ఆయన ముఖాన్ని కూడా మనము చూడగలిగిన స్థితికి వస్తాము. మనము ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి కన్నులతో మనం చూడలేము. మీకు గుర్తుందా, ఎలీషా గారు మరి కొండ మీద మరి ఆయన ఈ గుడారం వేసుకున్నప్పుడు మరి ఆయన సేవకుడు పొద్దున్నే లేచి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన కొండ చుట్టూ కూడా ఆ యొక్క మరి శత్రు సైన్యాలు చుట్టుకుపోయినట్లుగా కనపడుతుంది కదా. అప్పుడు అతను దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రొటెక్షన్ అతను చూడలేకపోతున్నాడు. ఎందుకంటే అతని కన్నులు ఈలోక సంబంధమైనవే చూడగలిగే స్థితి ఉంది, కానీ పరలోకమైన సంబంధమైనటువంటి సంగతులు చూడగలిగిన స్థితి అతని కన్నులకు లేదు. ఒక మనిషిగా మనము ఈ లోకంలో పుట్టిన వాళ్ళంగా మనము పరలోక సంబంధమైన విషయాలు చూడగలగాలి. ఆయన యొక్క ప్రొటెక్షన్ ఎంత ఉందో, దేవుడు మనతో ఎల్లప్పుడూ మీతో సదాకాలం ఉంటానన్న దేవుడు మనతో ఉన్నాడా లేడా అని చూడగలిగటానికి మనకు ఆత్మీయ సంబంధమైన నేత్రాలు కావాలి. అవి తెరవబడాలి. ప్రతి వారికి ఉంటాయి, కానీ వారి యొక్క స్థితిని బట్టి అది మనకి అనుగ్రహింపబడుతుంది అనమాట. మన కన్నులు తెరవబడతాయి అన్నమాట. అటువంటి స్థితిని చూడగలిగేటువంటి స్థితి పొందగలుగుటకు మనము ఈ యొక్క సన్నిధి గుడారం అనే దాంట్లో మనం ఉండొచ్చని కూడా మనం నేర్చుకోవచ్చు. మరి ఒక 40 దినాల సహవాసం చేసిన తర్వాత మోషే గారు దేవునితో కొండ మీద, సీనాయి కొండ మీద కిందకు వచ్చాకంట మరి ఆయన ముఖము అంతా ప్రకాశించిందంట. మోషే గారి ముఖం ప్రకాశించిందంట. ఇశ్రాయేలీయులు దాన్ని చూడలేకపోతే ఆయన ముఖానికి ముసుగు వేసుకున్నాడంట. అంటే 40 దినాల సహవాసంలోనే ఆయన యొక్క ముఖ రూపము మారిపోయింది. అంటే మరి ప్రభుతో ప్రతిదినము మనకి గోళంత ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. ప్రతి దినము ఆయనతో సహవాసం చేస్తూ మనం ఆయనతో స్నేహం చేసినట్లయితే మరి దేవుని యొక్క రూపంలోకి మనం కూడా రూపాంతరం పొందగలిగిన స్థితి వస్తుంది. మీ మనసులు మారి రూపాంతరం ఒకటి వలన అంటున్నాడు. మనం రూపాంతరం పొందగలగాలి అంటే, మన మనసులు మారాలి అంటే ప్రభు సన్నిధిలో కూర్చోవాలని కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. మరి దేవుడు మరి ఈ లోబడిన ప్రజల నుండి మోషే తనను తాను సెపరేట్ చేసుకుని బయటికి వచ్చి ఒక గుడారం వేసుకున్నారు. కాబట్టి దేవునికి లోబడే బిడ్డలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయన యొక్క సహవాసానికి మరి అలవాటు చేసుకుంటున్నారు. ఆయనతో స్నేహిస్తున్నారు. దేవునితో స్నేహం చేసినప్పుడు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నేను నా స్నేహితుడికి నేను చేయబోయే సంగతిని దాస్తానా అంటున్నాడు. అంటే ప్రభువుతో సహవాసం చేసినప్పుడు, స్నేహం చేసినప్పుడు ఆయన తన మనసులో ఉన్నదంతా కూడా తన స్నేహితులకు చెప్పుకునేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనము కూడా ఆయనతో సహవాసం చేయటకు మనము పడగలిగి ఉండాలన్నమాట. మరి అందుకనే మనము కూడా మన జీవితాల్లో ఒక సన్నిధి గుడారం అనేది వేసుకుని, అంటే మన ఇంట్లోనే ఎక్కడో ఒక చోట ఒక ప్రదేశం ఏర్పరచుకుని మనము ప్రభుతో మనం సహవాసం చేయటకు ఆ యొక్క చిన్న స్థలమైనా సరే, ఒక చిన్న గుడారమైనా ఏదో ఒకటి, ఒక క్లాసెట్ అని మరి లేకపోతే మన ఇష్టం, ఎక్కడ మనం ఒక ఆ ప్రదేశాన్ని పవిత్రంగా పెట్టుకుని ప్రభువుతో సహవాసం చేయటకు మనం ఇష్టపడతామో మరి ఆ స్థలానికి దేవుడు దిగి వచ్చి మనతో మాట్లాడతాడంట. మనము ఈ లోకంలో ఉన్న వాళ్ళం కాబట్టి, మనము ఇంకా పరలోకానికి వెళ్ళలేదు కాబట్టి ఆయనే మన దగ్గరికి దిగి వచ్చేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది అనమాట. మరి మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడల్లా ప్రభు మేఘస్తంభంలో దిగి వచ్చారంట.
అలాగే మోషేతో మాట్లాడేవారంట కూడా. ఈ గుడారంలోనే మోషే గారు ఎన్నెన్నో సంగతులు మరి అందుకుని వచ్చారంట. ఎలా అందుకున్నారంట? మరి ఈ సృష్టి ఆరంభంలో మరి ఎట్లా ఉంది, సృష్టి నిర్మాణం ఎట్లా ఉంది, ఆది కాలంలో అంటే పురాతన కాలంలో మానవుల చరిత్ర ఏంటి, పితరుల చరిత్ర ఏంటి, ఆదాము అవ్వలు, కయ్యూను హేబేలు, తర్వాత వచ్చిన వాళ్ళ వంశావళులు, వారి జీవితాల గురించి, హానోక్ గారి గురించి, నోవాహు గారి గురించి, అబ్రహాం గారి గురించి, ఇస్సాకు గారి గురించి, యాకోబు గారి గురించి, వారి సంతానాల గురించి, యోసేపు గారు మరి అక్కడికి వెళ్ళిన ఐగుప్తుకి వెళ్ళి ఎట్లా మరి అమ్మవేయబడి అక్కడ ఎట్లా రాజుగా ఉన్నాడో, తర్వాత ఇశ్రాయేల్ అందరూ ఎట్లా వెళ్ళారో అక్కడికి, ఇదంతా కూడా మోషే గారికి ఎలా తెలిసిందండి? మోషే గారు ఆ కాలంలో పుట్టలేదు కదా. పుట్టకపోయినప్పటికీ మరి ఈ విషయాలన్నీ కూడా దేవుని ద్వారా ఆయనకు బయలుపరచబడి స్నేహితులతో చెప్పినట్లు ప్రభువే మోషే గారికి ఇవన్నీ చెప్పుండొచ్చు కదండి. మరి ఆదికాల చరిత్ర కూడా మరి ప్రభు ఆయనకు తెలియజేశారు. ఈ గుడారంలోనే ఇదంతా జరిగి ఉండొచ్చు కదా. కాబట్టి ఈ మోషే గారంట 5 కాండాలు రాశారట. మరి ఇందులో మరి జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయేటువంటి విషయాలు, అంటే కనాన్ దేశంలోకి ఇశ్రాయేలు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, ఆ ప్రదేశం ఎలా ఉంది చూడమని దేవుడు కొండ మీదకు తీసుకెళ్లి చూపించారట కదా. కాబట్టి ఇట్లాగా ఇవన్నీ కూడా మరి మోషే ద్వారా దేవుడు ఒక గ్రంథంలో లిఖింపు చేశారు. మరి మోషే గారు అయితే ఆది కాలంలో పుట్టలేదు. ఆదామావులు పుట్టినప్పుడు పుట్టలేదు ఆయన. ఆ తర్వాత చాలా జనరేషన్స్ అయిన తర్వాత కానీ మోషే గారు రాలా. ఈ యొక్క ఈజిప్ట్లోనే ఈయన పుట్టారు. ఈజిప్ట్కి వెళ్ళే వరకు కూడా ముందున్న చరిత్ర అంతా కూడా మరి దేవుడు మోషే గారికి తెలియపరిచారు. ఎందుకు తెలియపరిచారు? ఒక స్నేహితుడిగా ఆయన భావించుకోబట్టి, ఆయన ముఖాముఖిగా చూడగలిగినటువంటి ఆ యొక్క సహవాసంలో ఆయన మరి దేవుడు మోషే గారికి బయలుపరిచినట్లుగా మనం చూడొచ్చు అనమాట. అలాగే ఈ మోషే నిర్మించిన ఈ గుడారము మరి కొండ మీద ఆయనకు చూపబడిన గుడారం అంటది కాదు. ఎందుకంటే ప్రభువు చూపించింది తర్వాత నిర్మించారు. ఎందుకంటే యాజకులు కానీ తర్వాత వారందరూ కూడా తర్వాత ఏర్పరచబడ్డారు. ఈ కార్యం జరిగిన తర్వాత ప్రభువు చెప్తాడు, ఇదిగో ఇట్లా చేయి, ఇది ఈ విధంగా నాకు సాక్షి గుడారం నన్ను నిర్మించు, తర్వాత ఇందులో ఈ ఉపకరణాలు ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి, అలాగా యాజకుల్ని ఇట్లా ప్రతిష్ఠించాలి, వాళ్ళకి ఈ విధమైన వస్త్రాలు వేయాలి, అవన్నీ కూడా ప్రభువు తర్వాత తనకి బయలుపరిచిన విధంగా ఆయన చేశాడట. ఎలా చేశాడంట? ఆయన చెప్పినట్లుగా చేశాడంట. ఒక్కటి కూడా తప్పిపోకుండా, లేకపోతే ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయకుండా ఆయన ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే చేయగలుగుతాడు ఆయన. మరి మరి తాను తీర్మానించుకుని చేసి ఉన్నారన్నమాట. ఇదంతా కూడా ఏ విధంగా మనకు దొరికిందంటే మరి ఈ యొక్క ప్రభు యొక్క మరి సహవాసంలోనే దేవుని తలంపులతో మనం సహవాసం చేసే స్థలాన్ని మరి ప్రభు వచ్చి మరి మనకు కలిసే స్థలము, ఇది ప్రత్యేకమైన స్థలము. కాబట్టి సన్నిధి మరి దీన్ని సన్నిధి స్థలంగా కూడా మనం ఏర్పరచుకోవచ్చు. మన ఇంట్లోనే మనకి ఎక్కడ కుదిరితే అక్కడ దేవుడు ఇది అది అని ఏం చెప్పలా. దేవుడు మహిమగల దేవుడు. ఆయన యొక్క మహిమను మనం చూడలేము, కానీ ఆయనతో సహవాసం చేసిన తర్వాత మోషే గారు ఆయన్ను చూడగలిగారట. ఆయనతో సహవాసం చేయాలి. ఈ విధంగా మోషే దేవునితో మరి చనువు కూడా ఏర్పరచుకున్నారంట. ఆ చనువుతోనే మోషే దేవుడితో మరి దయచేసి నీ మహిమ నాకు కనపరచును ఆయన అని అంటున్నారంట 18వ వచనంలో. అప్పుడు ప్రభువు నా మంచితనం అంతటినీ నీకు కనపరచదను అంటున్నారు. అంటే దేవుని యొక్క మంచితనం అంతా కూడా మోషేకు కనపరిచారని కూడా మనం ఇక్కడ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. నిజంగా అది ఎంత గొప్ప దివ్యమైన అనుభవం అండి కదా. అది కూడా మరి అది ఏమన్నా మనం మాటలతో చెప్పగలమా? ఏదన్నా ఒక వాక్యాల్లో మనం రాయగలమా? ఆ అనుభవాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అటువంటి అనుభవం మనకు కూడా కలగాలంటే మనము
ఈ సన్నిధి అనుభవం కలిగిన వారమై ఉండాలని కూడా దేవుడు మనతో ఈ రోజున మనం మాట్లాడుతున్నాడండి. ఆ యొక్క మంచితనం యొక్క అనుభవమును మోషే గారు ఎలాగైతే అందుకున్నారో అలాగే మనం కూడా అందుకోగలిగినటువంటి ఆ గొప్ప స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాకు దేవుడు మన ఎడల ఆయన వాంచగలిగి ఉన్నాడు. మనం అట్లా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అనమాట. భూమి మీద ఉన్నప్పుడే ఆయన తన మనుషులకు ఆయన మంచితనాన్ని కలిగిన దేవుడు. అలాగే ఆయనలో ఉన్నటువంటి మరి ఆయన విషయమై మరి ఆయన ఏ విధంగా మోషేకు మరి కనపరిచారు అంటే ఆయన యొక్క మంచితనం కానీ ఆయన కృప కానీ మనుషుల ఎడల ఆయనకున్నటువంటి మరి ఆ యొక్క మరి ఏమంటాం మనం ఆ యొక్క ఉన్నత స్థితిని మరి మనుషుల ఎడల ఆయనకున్నటువంటి ప్రణాళిక కానీ మనం అన్ని కూడా మనం తెలుసుకోవాలంటే మరి వారి నిమిత్తం ఆయన ఏమేమి చేశాడో మరి అదంతా కూడా మరి ఆది యందు మరి ఎట్లా ఏదైనా వనాన్ని నిర్మించి మనిషికి ఏమేమి కావాలో ఏమేమి అవసరం అవుతాయో ప్రతిదీ ముందుగానే సృష్టించి తర్వాత మనిషిని సృష్టించి ఏ విధంగా ఎట్లా అయితే పెట్టాడో అవన్నీ కూడా మోషే గారికి చెప్పుండొచ్చు కదండి. మరి అందుచేతనే ఆయన ఇవన్నీ కూడా క్లియర్గా రాయగలిగాను. అంటే దేవుని పిల్లలు ప్రభు యొక్క మంచితనాన్ని అందుకునే స్థలమే ఈ దైవ సన్నిధి స్థలము. కాబట్టి అది ఎలా చూడాలో కూడా ప్రభువే చెప్తున్నారు. మరి దేవుడు అంటున్నాడు, ఆయన నీవును నా ముఖమును చూడజాలవు అంటున్నాడు. అంటే నువ్వు నా ముఖం నువ్వు చూడలేవు కాబట్టి నన్ను చూచి ఏ నరుడును బ్రతకుడు అంటున్నారు. తర్వాత మరి ఆయన అంటున్నారు, ఇదిగో నా సమీపం ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలువు, నా మహిమ నిన్ను దాటి వెళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. తర్వాత చెయ్యి తీసిన తర్వాత నువ్వు నన్ను చూడొచ్చు, నా వెనక భాగం చూడొచ్చు, ఎందుకంటే నా ముఖాన్ని నువ్వు చూడలేవు అంటున్నాడు. అంటే ఇక్కడ మోషే గారు ఆయనతో సహవాసం చేస్తున్న మోషే గారు మరి నా మొహం పూర్తిగా నా మహిమంతాన్ని నీకు నేను కనపరచలేను కాబట్టి నా కొంత మహిమను మాత్రం నీవు చూడగలిగిన స్థితిని బట్టి నేను నీకు కనపరుచుకుంటాను అంటున్నాడు. అది కూడా ఏమంటున్నాడు, ఈ బండ సందులో నేను నువ్వు నిలిచినట్లయితే, నీవు ఈ బండ మీద నిలబెట్టినట్లయితే ఆ బండ సందులో నిన్ను దాస్తాను అని చెప్తున్నాడు. అంటే ఆయన తన మహిమను కనపరుచుకోవాలని మరి ఆయనకి ఇష్టంగానే ఉంది. కానీ మరి చూడలేని స్థితి మనిషికి ఉంది కాబట్టి ఒక స్థలం ఈ క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలుచుకున్నట్లయితే తర్వాత నేను నిన్ను నా చేతితో కప్పి నేను దాటిపోయిన తర్వాత నా వెనుక భాషను చూద్దు కానీ అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే మనకున్నటువంటి మహిమ దాన్ని బట్టి మనకున్న స్థితిని బట్టి మనము ప్రభువుని చూడగలిగిన స్థితికి మనం ఎదుగుతామన్నమాట. మనం మానవులుగా పుట్టినప్పుడు మనం ఏ నరుడు కూడా మనిషిని చూడగలిగిన స్థితి మనిషికి ఉండదు. కానీ ప్రభువుతో సహవాసం చేసి ఆయనను చూడగలిగిన స్థితిలోకి మనము కొంచెం ఆయన మహిమను చూపిస్తూ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యోదయంలో ఉన్నప్పుడు అబ్బా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, దాన్ని మనం చక్క కళ్ళారా చూడగలుగుతాము కదండి. సూర్యుడు ఒక మిట్ట మధ్యాహ్నం పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అలా తీక్షణంగా ఉంటుంది ఆ ఎండ కదండి. మరి ఎర్లీ మార్నింగ్ మనం చూసిన సూర్యుడికి ఈ సూర్యుడికి ఎంతో తేడా ఉంటుంది. మరి వేరే సూర్యుడు అందామా? కాదు, సేమ్ సూర్యుడే. కాకపోతే అక్కడున్న స్థితిని మనం చూడగలిగిన స్థితిని వేరు ఉంటుంది, ఇప్పుడున్న స్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి ఆయన పూర్తి మహిమను మనం చూడాలంటే కూడా మనకు చేత కాదు, ఎందుకంటే మనం కేవలం మనుషులం కాబట్టి దేవుడు మరి క్రీస్తులో మనం ఉన్నట్లయితే, క్రీస్తులో మనము జీవించినట్లయితే, క్రీస్తుతో సహవాసం చేసినట్లయితే, క్రీస్తులో మనము మనల్ని దాచి ఆయన మరి తన మహిమను మనకు కనపరచగలరు. ఎప్పుడంటే క్రీస్తులో ఉన్నప్పుడు మనము ఆయనను చూడగలిగిన స్థితిని మనము
మనము ఎదగలుగుతాం అన్నమాట. కాబట్టి క్రీస్తుతో మనం సహవాసం చేసి ఆ భాగ్యాన్ని పొందుకునేటువంటి స్థితిని మనము రాగలుగుతూ ఉంటాము. మరి మనం ఎన్ని గంటలు చేస్తాము, ఎంత సేవం చేయాలి అదే అనేది కాదు. మన యొక్క ఆశను బట్టి ప్రభువును చూడాలనేటువంటి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశతో మనం చేసే దాన్ని బట్టి 1 గంట చేస్తామా, ఒక అరగంట చేస్తామా, లేకపోతే 4 గంటలు చేస్తామా, 5 గంటలు చేస్తామా, అది మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి మనకు దొరికిన సమయాన్ని బట్టి ప్రభువుతో మనము గడిపి మరి ఆ స్థితికి మనము రాగలుగుతాం అన్నమాట. ఇప్పుడు యోహాను గారు కూడా ఉన్నారు కదండి, దేవుని రొమ్మున ఆనుకున్న యోహాను గారు ఉన్నారు కదా. ఆయన దేవుని రొమ్మున ఆనుకునేటువంటి ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఉన్నారు. అంటే అంత గొప్ప మరి స్నేహంతో ఆయనతో సహవాసం చేస్తున్నారన్నమాట. ఆయన కూడా 5 పుస్తకాలు రాశారట. యోహాను సువార్త 1, 3 యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం. కాబట్టి ఈయన కూడా ఏం రాశారండి, జరగబోయే విషయాలు కూడా అన్ని కూడా ఆయన రాశారంట. అంటే దేవుడు జరగబోయే విషయాలు చూపించగలడు, జరిగిపోయిన విషయాలు కూడా చూపించగలరు. మోషే గారు మరి జరిగిపోయిన విషయాలు కూడా చూడగలిగారు, జరుగుతున్న విషయాలు చూడగలిగారు. అలాగే కనాన్ దేశంలోకి వాళ్ళు వెళ్తారని కూడా దేవుడు చూపించాడు ఆయనకి. అలాగే యోహాను గారికి కూడా జరగబోయిన విషయాలు, మరి జరగబోయే విషయాలు, దాంట్లో ఏమవుతుంది, ఆ లోకాంతంలో ఎలా ఉంటుంది, మరి అన్నీ కూడా చూస్తూ ప్రభువుతో సహవాసం చేస్తూ పద్మాసు ద్వీపంలో ఆయన ఒంటరిగా ప్రభు సన్నిధిలో అవన్నీ కూడా ఆయన దేవుని ద్వారా ఆయనకు బయలుపరచబడగలిగిందని కూడా మనం తెలుసుకోవచ్చు. దేవుని సన్నిధిలో మనం సహవాసం చేస్తూ మన సమయాన్ని ఆయన గడిపినట్లయితే ఆయన మనకు కూడా అన్ని కూడా చూపించగలడు. ఆయన తన స్నేహితులతో మరి తన మనసులో ఉన్నదంతా కూడా చెప్పుకుంటారంట. మనం కూడా అంతే కదండి. చాలా మన బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు ప్రతి చిన్న విషయం పంచుకుంటూ ఉంటాం, మన మనసులో ఉన్న బాధ అంతా. ఎందుకంటే వాళ్ళని అంతగా నమ్ముతాం అనమాట మనం. కాబట్టి దేవుడు మనలను నమ్మే విధంగా మనము ఆయనతో సహవాసం చేస్తే, మరి అంత క్లోజ్గా ప్రభు దగ్గరికి వెళ్తే, మరి దేవుడు కూడా మనకు కూడా ఆయన చేయాల్సింది చేసేసిన విషయాలు అన్నీ కూడా నాకు అప్పుడు ఎట్లా జరిగింది అని మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం కదా. అట్లాగే ఈయన కూడా ప్రతిది కూడా మనతో పంచుకుంటాడట. ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయన మనతో ఏం చెప్తున్నాడో వినగలగలిగినటువంటి స్థితిలోకి మనం రాగలగాలి కదా. అందుచేత ప్రభా నాకు కనపడయ్యా, ప్రభా నాతో మాట్లాడయ్యా అని మనము మనస్ఫూర్తిగా ప్రభువును ప్రార్థిస్తే దేవుడు మనకు కనపడతాడు, మనతో మాట్లాడతాడు. మన హృదయంలో ఉన్న ఆలోచన యావత్తు కూడా ఆయనకు కనపడుతుందని కూడా మనం వాక్యంలో చూస్తున్నాం కదా. అంటే మనం పైకి మాటలతో మరి నోటితో చెప్పటం కాదు, హృదయపూర్వకంగా మనము ఏది ప్రార్థించినా కూడా ప్రభువు తప్పకుండా కూడా దాన్ని మనకు దయచేస్తాడని కూడా మనము గ్రహించవచ్చు అనమాట. యేసుక్రీస్తు యొక్క చాటులో, అందుకే ఆయన చాటున మనం ఉన్నట్లయితే ఆయన కుమారుని ద్వారా మరి కుమారుడైన క్రీస్తులో మనల్ని దాచి ఆయన తన మహిమను మనకు అంతనో కనపరుచుకునేటువంటి స్థితికి మనము చేరగలం అనమాట. అదే ఆ స్థలమే మనకు దైవ సన్నిధి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే దేవుడు కూడా మరి మనకు ఆ యొక్క భాగ్యాన్ని అందించే స్థితిలో ఉంటారు ఎప్పుడంటే మనం ఆయనతో సహవాసం చేసినట్లయితే. దాని కొరకు దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు, మనకి క్రమాన్ని ఏర్పరిచి ఈ క్రమంలో మరి మీరు సన్నిధి చేసుకోండి, ఈ క్రమంలో ఉన్నట్లయితే మీ పాపాలన్నిటినీ మీరు ఒప్పుకున్నట్లయితే, మరి మీ పాపాలను తుడిచివేసుకున్నట్లయితే, పశ్చాత్తాపంతో దాన్ని రిపెంట్ అయినట్లయితే మరి ఖచ్చితంగా దాన్ని నేను తుడిచివేస్తాను అంటున్నాడు. తుడిచివేసినప్పుడు ఏమవుతుంది, మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధపరచబడినప్పుడు మరి ప్రభు సన్నిధిలో నిలబడగలిగిన శక్తిని మనకు వస్తుంది. అప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రభుకు మరింత సమీపంగా, అంటే ఆయన పూర్తి మహిమను చూడగలిగినటువంటి స్థితికి మనము రాగలం అనమాట. ఆ దేవుడు కూడా ఆశపడుతున్నాడు. మరి ఆదిలో ఆదాము అవ్వలకి మంచి మహిమ ఉండేదట. అసలు వాళ్ళు వస్త్రాలు ఉన్నాయా లేవని కూడా ఎప్పుడు అసలు ఆ సిగ్గు ఎరగని పరిస్థితి అది. కానీ వారి యొక్క చిన్న పాపం ద్వారా
వారికి ఉన్న మహిమనంతటినీ పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు అనుకుంటున్నాడు, వాళ్ళు పోగొట్టుకున్న మహిమను మరలా నా బిడ్డలకు ఇవ్వాలి. వీళ్ళ కోసమే నేను ఇదంతా సృష్టించాను కదా, ఇది నా బిడ్డల కోసం చేసింది కాబట్టి నా బిడ్డలు దీన్ని పొందుకునేటువంటి స్థితిలోకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అటువంటి స్థితిలోకి మనం రావాలంటే దేవునితో సహవాసం చేయాలని కూడా మనం గ్రహించాలన్నమాట. అలాగే దేవుని ముఖాముఖిగా చూసిన వాడని మోషే గురించి చెప్పబడింది కదా. అంటే ఈ పాప శరీరాకారంతో మనము ఆయన మహిమను పూర్తిగా చూడలేము కనుక మరి మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచిన దేవాది దేవుణ్ణి చూడగలిగిన స్థితిని కూడా, ఆత్మీయమైన దృష్టిని కూడా దేవుడు మనకు దయచేస్తాడని కూడా మనము గ్రహించవచ్చు అనమాట. మరి ఈ లోక రాజ్యాలతో మనము సంబంధం లేకుండా ఒక గుడారము వేసుకుని మరి ద్వారమైన క్రీస్తు ద్వారా మనము ఆ గుడారంలోకి ప్రవేశించినట్లయితే దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేసి మరి ఆయనకు ఇష్టమైనటువంటిగా మనలను మరి మలుచుకుంటాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో మనల్ని శుద్ధి చేసుకుంటాడు. కాబట్టి దేవుణ్ణి మనము వెతకమంటున్నాడు. ఏ విధంగా వెతకమంటున్నాడు? వివేకం కలిగి వెతకమంటున్నాడు. నిజంగా మనము వివేకం కలిగిన వారమైతే దేవుణ్ణి మనం విడిచిపెట్టము. ఎందుకంటే దేవుడే మనల్ని సృష్టించాడు. ఒక ప్రణాళిక ద్వారా ఆయన మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి మనం సమర్థనం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనము వెతకాలి. వెతికినప్పుడు ఆయన దొరుకుతాడు కదండి. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అనే గ్రంథంలో ఉంది కదా. అలాగే యెహోవాను వెతుకుడి అని చాలా సార్లు మన గ్రంథంలో మనము చదువుతూ ఉంటాం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అని ప్రభు చెప్తున్నారు. అంటే ఇట్లాగా ప్రభుని మనం వెతకటం వల్ల ఆయన మనకు దొరుకుతాడు. మీరు వెతుకుని అలా మీకు దొరుకుతాను అంటున్నాడు. మరి అలాగే వెతుకుడి మీకు దొరకబడును అంటున్నాడు. మనం వెతకాలి అంటే ప్రభు కొరకు ఆశతో మనము ఆ యొక్క పరిస్థితిని మనము కల్పించుకోవాలి. ఈయనతో ఇక్కడ సహవాసం చేద్దాము, ఆయన్ని వెతుకుదాము అని నిర్ణయించుకుని మనం ఒక స్థలం ఏర్పరచుకుని సన్నిధిలో కూర్చుంది. మరి ప్రభా నాకు కనపడయ్యా, నాతో మాట్లాడయ్యా, ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నువ్వు సజీవుడు అయ్యా అని మనము ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం మాట్లాడి మరి చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు కనపడటమే కాకుండా మనలను క్రమక్రమంగా మరి కడుగుతూ మరి ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనలను రూపాంతరం చెందించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం సన్నిధి ఎందుకు చేసుకుంటున్నాము అనేది మనం మొదటిగా గ్రహించుకున్నట్లయితే ఆయనను వెతకాలి అనేటువంటి ఆ యొక్క ఆశతో మనం ఆయన్ని వెతికినట్లయితే, ఆయనతో సహవాసం చేయాలని మనం ఆశపడినట్లయితే మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. కాబట్టి అటువంటి తృప్తి కలిగినటువంటి జీవితం మనకు రావాలంటే మనము ఖచ్చితంగా మనము దేవుణ్ణి వెతకాలన్నమాట. మరి ఆదికాండము 6:12 ఉంటుంది, దేవుడు భూలోకంను చూచినప్పుడు అది చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండుది అని చెప్తున్నాడు. అలాగే దాంట్లోనే 11వ వచనం అంటున్నాడు, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను అని చెప్తున్నాడు. కనుక నీ కొరకు ఒక ఓడ సిద్ధపరచుకోమంటున్నాడు. ఆ ఓడే మనకు సన్నిధి. ఎందుకంటే ఇప్పుడు మరి ఆది కాలంలో ఆ నోవహు కాలంలో ఉన్నట్లు ఏ విధంగా అయితే నరులు చెడిపోయి వారి మార్గాలను చెరిపేసుకుని ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో ఈ దినమున ఉన్నది. ఎందుకంటే ప్రతిది కూడా బలాత్కారంతో నిండి ఉంది కనుక మరి దేవుడు వారందరూ కూడా అంటే చెడిపోయి ఉన్నారట. చాలా విషయాల్లో మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాము. ఏంటి మనుషులు ఇలా తయారయ్యారేంటి, అసలు ఇదేంటి వీళ్ళు మనుషులాగా ప్రవర్తించలేట్లేంటి అని అనుకుంటున్నాం కదా. అంటే ఈ దినాల్లో కూడా మరి ఆ దినాల్లో ఉన్నట్లుగా ఉంది. దేవుడు చెప్తున్నాడు నోవాహు దినములలో ఉన్నట్లు ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే లోతు గారి విషయంలో కూడా మరి దేవుడు చెప్తున్నాడు, వారిని ఈ చోటును నాశనం చేయాలని వచ్చాం మేము అంటున్నాడు. ఎందుకంటే యెహోవా సన్నిధిలో మరి వారిని గూర్చిన మొర చాలా గొప్పది కనుక
దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపెనని ఆయన దూతలు చెప్తా ఉన్నారు. అంటే మరి మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ప్రతి బిడ్డ కూడా దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభా ఏంటి ఇలా జరుగుతుంది, ప్రభా ఏంటి ఇది ఇట్లా జరుగుతుంది, ఏంటి ఈ మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని మనం ఆశ్చర్యపోతూ మనం ఊరికే కంగారు పడిపోతా ఉన్నాం. ఎందుకు ఏం జరుగుతుందో తెలియక, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, ఏ మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియని దినాల్లో ఉంటున్నాం. మనం బలత్కారంతో నిండి ఉంది, మరి క్రమము తప్పిపోయి అక్రమంలో ఉన్నటువంటి దినాల్లో ఉంటున్నాము. కాబట్టి ఈ దినాల్లో ప్రభువు రాకడ బహు సమీపంగా ఉంది కనుక మనము నోవాహు గారు ఏ విధంగా అయితే ఓడను సిద్ధపరచుకున్నారో అలాగే మనము ఈ యొక్క సన్నిధి అనేటువంటి ఈ గుడారమును వేసుకుని ఆయన సన్నిధిలో మనం గడిపినట్లయితే మనం దేవుని చేత మనము రక్షింపబడతాము. దేవుని చేత మరి ఈ లోకంలో ఉండి సెపరేట్ చేయబడతాము. సెపరేట్ చేయబడి ప్రభువుతో సహవాసం చేసే స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. అంతమంది జనాలను నశింప చేసిన దేవుడు ఓడలో ఉన్న బిడ్డలను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటను అనుసరించి నడిచిన బిడ్డలు కాబట్టి మనం కూడా ప్రభుతో సహవాసం చేసినట్లయితే ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగిన స్థితికి మనము రాగలుగుతాం అన్నమాట. కనుక మనము దేవునితో సహవాసం చేద్దాము, మరి దేవునితో మనము కలిసి ఉందాము, దేవునితో ప్రతి నిమిషము మరి మాట్లాడుకోగలిగిన స్థితికి మనం ఎదిగేలాగా దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేసి మనము అన్ని పరిస్థితుల్లోనూ ప్రభువును అంటిపెట్టుకుని మరి జీవించగలిగేటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని దేవుడు మనకు దయచేయను గాక. మరి ప్రభు మహిమను మోషే ఎలాగైతే చూశాడో మరి గుడారం వేసుకుని ఆ విధంగా ఆయనతో సహవాసం చేయగలుగుటకు మరి దేవుడు మనకు కూడా కృపను అనుగ్రహించి మనలను ముందుకు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రైజ్ ది లార్డ్. మనము సన్నిధి చేసుకుందాము కొద్ది నిమిషాలు. ఇది ఒక క్రమంగా దేవుడు నడిపిస్తున్నాడు. మనకు ఉన్న సమయాన్ని బట్టి మన ఇళ్లలో మనము ప్రభుతో ఒంటరిగా ముఖాముఖిగా 1-on-1 అన్నట్లుగా మరి ఏకాంతంగా ప్రభుతో సమయం గడిపెట్టకు మనకందరికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. అది కొద్దిసేపు కళ్ళు మూసుకుని మన ఎదుట ప్రభు ఉన్నాడని మనము ఈ లోకపు నేత్రాలతో చూడలేము గనక మన ఆత్మీయ నేత్రాలు తెరువబడు పర్యంతము ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు మన కన్నులను ముట్టి బాగు చేసి మన పాపముల నుండి మనను విడిపించి మనను కడిగి పవిత్రపరిచే పర్యంతము మనము ప్రభు వైపు మన దృష్టిని పెట్టుకుని మన మనసును ఆయన మీద నిలుపుకొని మన ఎదుట ప్రభు ఉన్నాడని ఆయన సన్నిధిలో ఉన్న మనము మన ఈ విధమైన ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన ఆలోచనను కట్టిపెట్టి మన ప్రభు మీద దృష్టి నిలుపుదాం. ఆయన పావన పాదాల దగ్గర కూర్చున్న మనము ఆయనను ఒకనాడు చూడగలిగినటువంటి స్థితిని మనలోకి మనం మారగలం అనేటువంటి నిరీక్షణతో ఓపికతో కనిపెట్టుకుని ఉండలాగిన దేవుడు మనకు శక్తిని అనుగ్రహించినట్లు ఆయన పావన పాదాల దగ్గర ఉండి ప్రభు మీద మన మనసును నిలుపుకుందాము. మనసులో మనోనిదానం కలిగిన వారమే ప్రభుని వెతుకుదాం. మనోనిదానం కలిగిన మనము మన తప్పులను పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్న మనకు ఆయన సన్నిధిలో మన రహస్య పాపమును చూపించగల శక్తి గల దేవుడు. మన కంటికి మనకు కనపడకపోవచ్చు, మన హృదయానికి అందకపోవచ్చు, కానీ మనము పవిత్రులం కాదు అపవిత్రులమని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం పవిత్రపరచబడగలిగినట్లు ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. పశ్చాత్తాపంతో మరి ఒకసారి అటువంటి పాపముల వైపు తిరగకుండా ఉండునట్లు దేవుడు అనుగ్రహించినట్లు ప్రభువుని వేడుకుందాం.
ఆయన రక్తం చేత కడగబడదాం. పాపములను ఒప్పుకున్న మనం తీర్మానం చేసుకున్నాం. ప్రభా, నిన్ను చూడాలనే ఆశ ఉంది. ప్రభా, నీ మాట వినాలని కోరుకుంది నాయన. మరి నా యొక్క స్థితిని బట్టి నేను ఏమి చేయలేకపోతున్నాను ప్రభా. నిన్ను చూడగలిగిన స్థితిలోకి నేను రాలేకపోతున్నానయ్యా. కానీ నిన్ను చూడాలని తీర్మానించుకున్నాను కనుక నీ సన్నిధిలోకి వస్తున్నానయ్యా. అనుదినము నీతో సహవాసం చేయాలని తీర్మానించుకున్నాను ప్రభా. హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నిలబడాలని తీర్మానించుకున్నానయ్యా. నాకు సహాయం చేయి నాయనా. ఈ లోకం నుండి నేను వేరై నా ప్రభ నన్ను వేరుపరుచుకుని నా ప్రభ నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని తీర్మానించుకున్నానయ్యా. కనుకరించి నాకు సహాయం చేయి తండ్రి అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని ఆయన సహాయం కొరకు వేడుకున్నాం. తీర్మానించుకున్న మనము ప్రభుకు సమర్పణ చేసుకున్నాం. సంపూర్ణ సమర్పణ చేసుకున్నాం. సగం వచ్చి సగం కాకుండా సగం ఆయన నీతిని సగం మన నీతిని నెరవేర్చుకోవాలని చూసినట్లయితే 2 పడవల మీద కాళ్ళు వేసి దేనికి చెందకుండా నాశనం అయిపోయే స్థితికి వస్తాం. కనుక ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకుందాము. మానవరీత్యా మనం బలహీనము కాబట్టి మనము తీర్మానించుకున్న తీర్మానంలో నిలవబడగలిగిన శక్తి మనకు లేకపోవచ్చు. కనుక ప్రభువుకు సమర్పించుకున్నట్లయితే మన యొక్క హృదయ వాంఛలను బట్టి ఆయన మనలను సంపూర్ణంగా చేయగలిగిన శక్తి గలవాడు కాబట్టి మనకు శక్తి బలాలను అనుగ్రహించి మనము తీర్మానించుకున్న తీర్మానంలో నిలవబెట్టగలిగిన శక్తి గలవాడు కాబట్టి ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. కుమ్మరి చేతిలో మంటిలాగా మనం ఉన్నట్లయితే ప్రభు తనకిష్టమైన రీతిలో మనల్ని చేసుకుని మరి తనకి తనను సేవించటకు తనకి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రలుగా ఆయన చేసుకోగలిగే శక్తి గలవాడు కాబట్టి ప్రభుకు మనల్ని మనము సంపూర్ణముగా సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన, వివేకం కలిగి నిన్ను వెతకగలిగినటువంటి స్థితిని మాకు దయచేయి తండ్రి. నువ్వు మమ్మల్ని ఆకాశం నుండి పరిశీలించి చూస్తున్నావని మేము నేర్చుకున్నామయ్యా నీ వాక్య గ్రంథంలో ఉంది. కనుక నీ సన్నిధిని మాకు మేము నిలబడగలుగుటకు నా తండ్రి, నిన్ను వెతకగలుగుటకు నా తండ్రి నాయన మేము నాయన నీ సన్నిధికి వచ్చి ఉండగా నా నాయన మాకు కనపడండి. నాయన మాతో మాట్లాడండి అయ్యా. నాయన నీ సన్నిధిని వెతకమన్నావు నా తండ్రి, నీ సన్నిధిని వెతుకుటకు మేము నీ సన్నిధానానికి వచ్చి ఉన్నామయ్యా. మమ్మల్ని నీలో స్థిరముగా నిలుపుకోండి నీ సన్నిధిని మేము వెతుకుతున్నామయ్యా, నిన్ను వెతుకుతున్నామయ్యా. నిన్ను నీ మహిమను చూడాలని ఆశపడుతున్నామయ్యా. పరిశుద్ధుడా సహాయం దయచేయండి. మొదట నీ రాజ్యాన్ని వెతకమన్నావు, నీ నీతిని వెతకమన్నావయ్యా. నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేయగలుగుటకు నా మాకు శక్తి బలాలను అనుగ్రహించండి. సరైన త్రోవలో మమ్మల్ని నడిపించండి అని ప్రభుని వేడుకుందాం.
ప్రభా మోషకు ఏ విధంగా అయితే ప్రభా నాయన మరి గుడారం వేసుకుని నీ సన్నిధిలో గడిపేటువంటి సమయాన్ని దయచేసావో మేము కూడా ఆ విధంగా గుడారం వేసుకుని నీతో సహవాసం చేయగలటకు ప్రభా నీ కృపను మాకు కనపరచయ్యా, నీ కృపను మాకు ఇవ్వండి ప్రభా అని ప్రభువుని వేడుకున్నాం. నీ ప్రణాళిక ప్రకారము మా జీవితాల్లో నువ్వు ఏమి చేయదలుచుకున్నావో దాని ప్రకారం మేము నడుచుకోగలుగుటకు, మేము ఆత్మీయ నేత్రాలతో ఆత్మీయ హృదయంతో నిన్ను చూడలేకపోయినప్పటికీ నీ ఉద్దేశం మాకు తెలియకపోయినప్పటికీ నాయన మమ్మలను నీ మార్గాల్లో నడిపించుకోగలిగిన శక్తి గలవాడవని నాయన నీ సన్నిధికి వచ్చిన్నాం కనుక మమ్మలను నీ చిత్తానుసారంగా నడుపుకోండి తండ్రి. దావీదు నీ హృదయానుసారుడు అని చెప్పావు ప్రభా, నీ హృదయం మీద ఆయన గ్రహించగలిగాడు నాయన. మేము మానవులంగా మరి తండ్రి ప్రతిదీ గ్రహించలేని స్థితిలో ఇంకా ఉన్నామేమో, ఇంకనూ మా కళ్ళు తెరవబడిన స్థితిలో ఉన్నాం ప్రభా, ఇంకనూ మా హృదయాలు తెరవబడిన స్థితిలో ఉన్నామయ్యా. కనికరించి నాయన నాయన మేము నీ సన్నిధిలో నిలవబట్టకు, నీతో సహవాసం చేయగలుగుటకు నాయన, నీతో చనువు పెంచుకోగలుగుటకు ప్రభా నా తండ్రి నాయన నీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నీ మార్గాల్లో నీలో నిలుపుకోండి తండ్రి. క్రీస్తు అని నీలో ప్రభా మేము తండ్రి దాగి ఉండగలుగుటకు నాయనా నీ కృపను మాకు కనపరచయ్యా అని ప్రభువుని వేడుకున్నాం. సమయం పొట్టు గతించినట్టు గతించిపోతుంది అయ్యా. మాకు ఇచ్చిన సమయం అంతా మేము వ్యర్థం చేసుకున్నాం ప్రభా. ఇప్పటికైనా మేము తండ్రి నాయన మేము గ్రహించగలుగుటకు నా తండ్రి నాయన నీ కృపను కనపరిచిన ప్రభా, నీ సన్నిధిని మేము వెతుకుతూ ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీ రూపంలోకి రూపాంతరం పొందగలిగిన స్థితిని మా అందరికి దయచేయి తండ్రి అని ప్రభువును వేడుకున్నాం. వేడుకున్న మనము ప్రభువుని స్తుతించుకుందాం. ప్రభువా నాయన గడిచిన వారం అంతయు మమ్మల్ని కాపాడి మరి ఒక నూతన వారంలో ప్రవేశపెట్టిన తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేము కనపడగలిగే భాగ్యాన్ని దయచేసిన తండ్రి నీకు వందనాలు. మాకు సమయాన్ని పరిస్థితులను అనుకూలపరిచిన తండ్రి నీకు వందనాలు. ప్రభా నీ వాక్యంలో నా తండ్రి నాయన నీ యొక్క ఉద్దేశాన్ని ప్రభ మేము తెలుసుకోగలిగిన స్థితిని నాయన మోషే గారి ద్వారా యోహాను గారి ద్వారా మాకు బయలుపరిచిన తండ్రి నీకు వందనాలయ్యా. నీ బిడ్డల వల్లే ప్రభా నా తండ్రి మేము కూడా నీకు సమీపంగా జీవించాలని ప్రభా మాకు బోధించిన తండ్రి నాయన నీకు వందనాలు. నీ యొక్క ప్రభా నా తండ్రి చిన్న సన్నిధిలో కూర్చుంటే నీవు నా తండ్రి నీ హృదయంలోని ఆలోచన అంతా కూడా నీ స్నేహితులతో పంచుకుంటావని ప్రభా మాకు బయలుపరిచిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. ఆ విధంగా నీకు స్నేహితుడిగా నీకు తండ్రి నాయన నీతో సహవాసం చేసే నీకు నా తండ్రి అత్యంత మరి తండ్రి సమీపంగా జీవించినటువంటి నీ బిడ్డల వల్లే మేము మారుటకు నా తండ్రి మాకు తండ్రి నాయన నువ్వు మార్గాన్ని చూపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని అందరినీ నీ రాకడకు సిద్ధపరచండి ప్రభా. నీ చిత్తాన్ని గ్రహించే స్థితిని మాకు దయచేయి తండ్రి. నీ హృదయంలో ప్రభా నీ ఆశలు నీవు ప్రభా ఈ గ్రంథంలో రాసిన ప్రతిది కూడా మేము గ్రహించగలిగిన జ్ఞానాన్ని కూడా మాకు దయచేసిన ప్రభా మేము నీలో తండ్రి స్థిరముగా నిలబడగలిగే స్థితిని మాకు దయచేయమని ప్రభుని వేడుకుంటూ కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి మనము చూడబోయేటువంటి ఆ స్థితిలోకి మనం తయారు కాగలిగినట్లు, ఆయన మాట వినగలిగిన స్థితికి మనం తయారు కాగలిగినట్లు కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. నాయన మాకు ఈ సన్నిధిలో ప్రభా నిన్ను మమ్మల్ని కూర్చొని పెట్టుకుని నాయన నీ దివ్యోపదేశంలో మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలయ్యా. పరిశుద్ధ పరం తండ్రి నీవిచ్చినటువంటి నాయన ప్రభా ఈ యొక్క గైడెన్స్ ప్రభా నా తండ్రి మేము నా తండ్రి నాయన మేము అనుసరించినట్లు ప్రభా మమ్మలను మా కుటుంబాలను ప్రభా నీ మార్గాల్లో నిలుపుకొని నీ రాకడలు ఎత్తబట్టకు మాకు సహాయం దయచేయమని నీ రూపంలోకి మార్చుకోమని మా ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తుండగా ప్రభా మమ్మలను మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ఈ లోకంలో మా తండ్రి నాయన మా కుటుంబాలు ఒక్కడెక్క కూడా విడవబడకుండా మేమందరము నీకు ప్రభా నా తండ్రి నాన్న రక్షణ పాత్రం చేతపుచ్చుకొని నీ కొరకు ఎదురు చూడగలిగిన స్థితిలోకి మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.